జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 23/11/2025 ఆదివారం మార్గశిర శుక్ల తదియ మొదలుకొని 29/11/2025 శనివారం మార్గశిర శుక్ల నవమి వరకు. గ్రహస్థితులు: గురువు కర్కాటకం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి వృశ్చికం, బుధుడు వృశ్చికం, శుక్రుడు తులా వృశ్చిక, కుజుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నారు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసికమైనటువంటి ఆందోళనలకు తప్పకుండా గురికాక తప్పదు. ఎక్కువగా విచారాలకు గురి అవుతుంటారు. ఊహించుకొని బాధపడడం, ఖర్చులు అనేకంగా మీద పడడం, కొన్ని అవాంతరాలను దాటి వెళ్తుంటారు. చిన్న చిన్న ఇబ్బందులకు గురికాక తప్పదు. అయినప్పటికీ కూడా వీళ్ళ దైవానుకూల్యత మీ మీద ఉంటుంది కనుక కొంతమేరకు ఉపశమనాన్ని పొందుతారు. చిన్న చిన్న కష్టాల నుంచి దూరం అవుతారు. వైద్య సేవల నుండి దూరంగా ఉంటారు. ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులను మీరు దాన్ని దాటుతుంటారు. మీ పిల్లలు మంచి మార్కులు తేవడమో లేకుంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది మీకు సంతోషాన్ని ఇవ్వడంతో కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఆర్థికమైనటువంటి చిక్కులలో మీరు ఇరకకుండా కొంచెం దూరంగా ఉండాలి. సంతకాలు పెట్టడమో లేదా జామీన్లు ఉండడమో కొంత దూరంగా ఉంటే మంచిదని చెప్పి సలహా. అట్లానే మీ వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి పనులలో కొంత జాప్యంగా స్లోగా నత్తనడకగా ఉండడం, పై అధికారులు లేదా పై యాజమాన్యం వారు కొంత పని ఒత్తిడి, పని భారాన్ని మీ మీద మోయడం ఇటువంటివి జరుగుతుంటాయి. అయినప్పటికీ కూడా కొంత ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో కొంత లాభసాటిగా ఉండేటట్టుగా ఉంటుంది. కొంత చిక్కులు వచ్చినా కూడా వాటిని కొంత సమస్యపోయేటట్టుగా మీరు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. దాంతో కొంత ఉపశమనాన్ని పొందుతారు. వీసా లాంటివి సంప్రాప్తం కావు, కొంత వేచి ఉండాలి. ఉద్యోగస్తులకు కొంత బాధలు లేదా కొంత పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండడం చేత మానసికంగా కొంత కుంగిపోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీ దైవాన్ని నమ్మి ముందుకు వెళ్తుంటారు. చేసేటువంటి పనిని చేసి విజయవంతంగా చూపించి మీరు నిర్వర్తిస్తారు. దాంతో కొంత మనసు ఉల్లాసంగా, సంతోషంగా ఉండేటువంటి సమయంగా మీరు మలుచుకుంటారు. మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి లేదా హనుమాన్ చాలీసా పఠించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. కొన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తుల విషయంలో కొంత మందకొడిగా సాగుతుంది. మీరు చేసేటువంటి నిర్ణయాలు కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. ఈ వారం ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కొంత ఆగిపోవడం, చేతికి అందేటువంటి డబ్బులు పెండింగ్లో పడడం జరుగుతుంది. తీర్థయాత్రలు తప్పనిసరి చేస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. చేసేటువంటి ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. మీరు మాట్లాడేటప్పుడు కానీ లేదా చేతలలో కొంత అప్రమత్తతగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మానసికంగా కొంత సంతోషంగా ఉంటారు. చేసేటువంటి పనులు చక్కగా సక్రమంగా సకాలంలో చేసి చూపించి పేరు ప్రతిష్టలు పొందేటట్టుగా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. కొంత ఆర్థికపరమైన చిక్కులు కూడా మీకు బయటకు వస్తుంటారు. మీ పిల్లలు మంచి మార్కులు రావడము అటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. వీసా లాంటివి కొంచెం పెండింగ్లో పడేటట్టుగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు కొంత బాధపడకుండా ఇంకొకసారి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు దిగ్విజయాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత ఆనుకూల్యత లభిస్తుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ప్రమోషన్స్ అనుకోండి లేదా మీకు అనుకూలంగా ట్రాన్స్ఫర్స్ బదిలీలు కూడా మీ ఫేవర్లో జరిగేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని చెప్పడమైనది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి వారం కొంతమేరకు గత వారం కంటే మెరుగ్గా ఉంటుంది.
ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అట్లానే స్థిరాస్తుల విషయం లోపల కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. మీరు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అంది మీరు స్థిరాస్తుల విషయం లోపల కొంత ఆలోచనలో పడుతుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి వ్యాపారస్తులకు కొంతమేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు ఏదో తెలియనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. ఎక్కువగా విచారాలు చేస్తుంటారు. అయినప్పటికీ కూడా మీ పనులన్నీ సకాలంలో నిర్వర్తించి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. మీ పిల్లలు కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఆనందంగా ఈ వారం గడుపుతారు. మీకు స్థిరాస్తుల విషయం అనేటువంటిది కొంత లాభసాటిగా మలుచుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి తప్పకుండా సకాలంలో మీకు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ద్రవ్యాన్ని మంచి పొదుపుగా వాడుకుంటారు. మంచి పేరు ప్రతిష్టలు గడిచేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అవివాహితులకు కూడా వివాహ యోగ్యత ఏర్పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇంకా మంచి ఫలితాలను శుభపరిణామాలు పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. సకాలంలో డబ్బులు చేతికి అందుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలకు గురికాక తప్పదు. ఎక్కువగా విచారాలకు గురి అవుతారు. అనుకోని వినుకోకుండా కొన్ని ఎక్కువగా విచారాలకు మీరు స్పందిస్తారు. మీ కుటుంబ సభ్యులతోని మంచి ఆరోగ్యంగా మీరు మెలుచుకునేటట్టుగా ఉంటుంది. మీ దూరపు బంధువులు రాకతోని కొంత ఇల్లు కూడా సందడిగా ఉంటుంది. దాటితోని కొంత ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు చేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. దాని కొరకు మీరు కొంత చిన్న చిన్న అనారోగ్య బాధలకు గురికాక తప్పకుండా ఉంటుంది. కనుక మీరు ముందే ప్రిపేర్ అయి ఉంటే మంచిదని చెప్పి మీకు సెలవు ఇవ్వడం అనేది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత పేరును ప్రతిష్టను పొందేటట్టుగా ఉంటుంది. మీరు సకాలంలో అప్రమత్తతతోని మంచి ఆర్తి చూచి వ్యవహారాలలో అనుకూలంగా మలుచుకుంటారు. చేసేటువంటి పనులు మీరు రిజల్ట్ మీ ఫేవర్లో వచ్చేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. అట్లానే మీ కుటుంబ సభ్యులతోని కొంత మాట మంచి జరిగేటట్టుగా కనబడుతున్నది. స్థిరాస్తుల విషయం లోపల లేదా పంపకాల విషయం లోపల మీ ఫేవర్లో వచ్చేటట్టుగా కొంత కనబడుతున్నది. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుండి బయటకు వస్తారు. కాకపోతే ఇవన్నీ బాగుంటాయి. మానసికమైనటువంటి ఆందోళనకు ఏదో తెలియనటువంటి విచారాలకు మీరు ఎక్కువగా గడుపుతుంటారు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. లేక శివార్చన, శివుని అభిషేకం అటువంటి చేయండి. కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు గత వారం కంటే ఈ వారం కొంత మెరుగ్గా ఉంటుంది. కొంత ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటకు వస్తారు. స్థిరాస్తుల విషయం లోపల కొంత మందకోటిగా వ్యవహారాలు సాగుతుంటాయి. ఎక్కువగా ఆలోచనలో పడుతుంటారు. ఏ రకంగా చేయాలి, ఏ రకమైనటువంటి సదుపాయాల కొరకు మీరు ఎక్కువగా విచారాలు చేస్తుంటారు. మీ ఇంట్లో మీ సంతానం అనుకోండి, మీ కుటుంబ సభ్యుల విషయం లోపల కొంత ఎక్కువగా విచారాలకు గురికాక తప్పదు. ఆర్థికపరమైన లావాదేవీల్లో కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకునేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. వృత్తిలో ఉన్నవారికి పేరు ప్రతిష్టలు వస్తాయి. పండితులకు మరియు విద్యార్థులకు కొంత అనుకూలంగా ఉంటుంది. గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. దూర ప్రయాణాలు కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. కొంత మేరకు మీ శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం మాత్రం తప్పకుండా ఉంటుంది. శ్రమ ఉంటుంది, దాంతోపాటు ఫలితం కూడా మీకు దక్కేటట్టుగా ఉంటాయి. సంఘ సేవలు లేదా సామాజికమైనటువంటి విషయాల లోపల ముందు ఉంటారు. మీరు దైవ ప్రార్థనలు లేదా దైవిక సంబంధమైనటువంటి పూజలలో ఎక్కువగా పాల్గొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కాకపోతే మీ ఇంట్లో కొంత ఎక్కువగా విచారాలకు గురికాక తప్పదు. మాటల లోపల తేడా, కొంత అభిప్రాయాల్లో తేడా వచ్చేటట్టుగా ఉంటుంది. ఈ రకంగా మీ కుటుంబంలో చిక్కులు ఉండడం చేత మీరు మానసికమైనటువంటి విచారాలకు గురికాక తప్పదు. ఇటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు మాత్రం ఈ వారం ఉండేటట్టుగా ఉంటుంది. తదుపరి కన్య రాశి.
ఈ రాశి వారికి వారం చాలా మెరుగ్గా ఉంటుంది. గురువు ఏకాదశ స్థానం, అట్లానే రవి బుధులు శుక్రుడు శుభస్థానంలో ఉండడం చేత అనుకూలంగా అన్ని విషయాల్లో మలుచుకుంటారు. లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఖర్చులు అధికమైనట్టు కూడా డబ్బు సమయానుకూలంగా ఎక్కువగా చేతికి అందుతుంది. నిల్వ పెరుగుతుంది. మంచి ఆనుకూల్యంగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొంతమేరకు విచారాలకు గురికాక తప్పదు. అయినప్పటికీ కూడా మీరు దైవాన్ని నమ్ముతారు. గ్రహానుకూల్యత ఉన్నది కనుక ముందుకు వెళ్తుంటారు. అనుకున్న పనులన్నీ చక్కగా సమయస్ఫూర్తితోని వ్యవహారాలలో అనుకూలంగా మలుచుకుంటారు. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. ప్రయత్నం చేయండి, తప్పకుండా శుభ పరిణామాలు ఉంటాయని చెప్పి తెలియజేయడమైనది. రవి మరియు బుధ శుక్రుడు రాహు కుజుడు ఇన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం చేత సమయానుకూలంగా మీరు సమయస్ఫూర్తితోని అన్ని వ్యవహారాలు అనుకూలంగా మలుచుకునేటట్టుగా ఉంటుంది. ఈ వారం అంతా శుభాలే జరుగుతుందని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం కొంతమేరకు చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, వ్యాపారస్తులకు, రాజకీయ పరంగా ఉన్నవారికి, అన్ని రంగాల వారికి కూడా ఈ వారం మంచి సంతోషకరమైనటువంటి విషయాలు జరుగుతాయి. శుభకరంగా మీరు మలుచుకుంటారు. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. పూజాధికారి విషయాల లోపల పాల్గొంటారు. దైవిక సంబంధమైనటువంటి పూజల లోపల పాల్గొంటారు. అనుకూలంగా అన్ని విషయాలు కూడా మీ వైపుకు చూస్తుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడము, లేదా మీరు ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నది ఒక విషయంగా మీకు లాభసాటిగా ఉంటుందని చెప్పి ఈ వారం తెలియజేయడమైనది. గ్రహానుకూల్యత ఉన్నది కనుక తప్పకుండా శుభ పరిణామాలు ఈ వారం పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం గురువు నవమ స్థానం, బుధ శుక్రుడు కొంత శుభ పరిణామాలు ఉండడం చేత కొన్ని విషయాల లోపల మీరు లాభసాటిగా మలుచుకుంటారు. మీరే కొన్ని అనుకోని విషయాల లోపల కొంత మీరు ఎంటర్ కావడం, వాటితోని కొంత మనసు కొంత చికాగ్గా లేదా మనసు విచారంగా ఉండడం జరుగుతుంది. మీరే కొన్ని విషయాల్లో కొని తెచ్చిపెట్టుకోవడం అనేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. కనుక మీరు ఆచితూచి అన్ని వ్యవహారాల లోపల ఎంటర్ కావాలి. అనుకోని విషయాల లోపల, మీకు అనవసరం విషయాల లోపల ఎంటర్ కావద్దని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. గురువు నవమ స్థానంలో భాగ్యస్థానంలో ఉండడం చేత అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. కొన్ని విషయాల లోపల లాభసాటి వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని వినుకోని కొంత లాభసాటిగా వ్యవహారాలు కూడా మీకు అనుకోకుండా మీ ముందుకు వచ్చేటట్టుగా దోహదపడుతుంది. మీ పిల్లలు మంచి మార్కులు రావడం, ఇంట్లో సంతోషకరమైనటువంటి సంఘటనలు సన్నివేశాలు మీరు నిర్వర్తించుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొంత జాగ్రత్త మాత్రం అవసరము. కొంత సంతకాలు పెట్టడమో మధ్యవర్తిత్వం వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. వీసా లాంటి ప్రయత్నం చేసేవారికి తప్పకుండా కొంత ఆనుకూల్యత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీరు వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ఒక విషయంలో. దాంతో కొంత మీకు లాభసాటిగా డబ్బు విషయంగా అనుకోండి, అవార్డు అనుకోండి, అటువంటి వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక మీరు సమయస్ఫూర్తితోని వ్యవహారాలలో ఎంటర్ కండి, తప్పకుండా శుభ పరిణామాలు పొందుతాయని చెప్పి తెలియజేయడమైనది. మీరు ఎక్కువగా శుభ పరిణామాల కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా శ్రీరామరక్ష హనుమాన్ చాలీసా పఠించండి. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. రాహు మరియు శుక్రుడు కొంత ఆనుకూల్యత లభించడం చేత కొన్ని విషయాల లోపల ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకోండి, లేదా మీ వృత్తికి సంబంధించిన విషయాల లోపల కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. కొన్ని ధన సంబంధమైనటువంటి విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తుల విషయం లోపల కొంతమేరకు లాభసాటిగా మలుచుకుంటారు. మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా కొంతమేరకు ఫలిస్తాయని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంత కష్టమైనప్పటికీ, కొంత నష్టమైనప్పటికీ కూడా చివరికి లాభసాటిగా మీకు ఉంటుందని చెప్పి చెప్పవచ్చు.
వ్యవహారాలు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ పరంగా ఉన్న వారికి మాత్రం కొంత అనిశ్చితి ఏర్పడేటట్టుగా ఉంటుంది. కొంత పెండింగ్లో పడేటట్టుగా వ్యవహారాలు ఉంటాయి. ఖర్చులు అధికమవుతాయి. కుజుడు ద్వాదశ స్థానంలో ఉండటం చేత, అంటే వ్యయ స్థానంలో ఉండడం చేత కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, కొన్ని అనుకోని వినుకొని ఎక్స్పెండిచర్స్ వస్తాయి. ఉదరంకు కడుపుకు సంబంధించినది లేదా నరాంకు సంబంధించినటువంటి కొంత బాధలు నొప్పులు వచ్చేటట్టుగా ఉంటుంది. కొంత ఉపశమనాన్ని పొందుతారు. మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి కూడా ఈ రాశి వారికి లాభసాటిగా అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో ఉన్నవారికి లేదా డాక్టర్లు, వ్యాపారస్తులు అనుకోండి, చేసేటువంటి పనుల లోపల మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. చేసేటువంటి పనిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి మెప్పు పొందుతారు. చేసేటువంటి పని మంచి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ తోటి ఉద్యోగులు సహకరిస్తారు. మీ పేరును చాలా పైకి తీసుకువెళ్ళేటట్టుగా వాళ్ళు మీకు దోహదపడతారు. అనుకూలంగా అన్ని విషయాల లోపల మీకు లాభసాటిగా మలుచుకునేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. వృత్తిలో ఉన్నవారికి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లలు అనుకోండి, కుటుంబ పరంగా మంచి పేరు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కుటుంబంలో ఒక శుభకార్యాలోచనల కొరకు ఆలోచిస్తుంటారు. కాకపోతే కొంత పెండింగ్లో పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వ్యవసాయ ఉత్పత్తులు అనుకోండి, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి భూమి, స్థలాలు లేదా గృహ సంబంధమైనటువంటి స్థలాలు కొంత కొనుగోలు విషయం లోపల కొంత ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈ వారం కొంత ప్రణాళికలు వేస్తుంటారు. కనుక ఈ వారం అంతా కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా మీరే మలుచుకుంటారని చెప్పవచ్చు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇంకా శుభ పరిణామాలు ఎక్కువగా పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత గ్రహానుకూల్యత ఉంటుంది. రవి దశమ స్థానం, శుక్రుడు కూడా మంచి భాగ్యస్థానంలో ఉండడం చేత కొన్ని విషయాల లోపల లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనం పెరుగుతుంది. చేసేటువంటి పనులలో మంచి పనిని మీకు మెప్పు పొందుతారు. డబ్బులు కానీ లేదా రివార్డ్ అటువంటివి వచ్చేటట్టుగా ఉంటాయి. ఒక సన్మాన సత్కారాలు పొందేటట్టుగా కనబడుతున్నది. చేసేటువంటి పనుల లోపల మంచి నైపుణ్యంతో మంచి మీరు చాకచక్యంగా వ్యవహరించి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటట్టుగా ఉంటారు. మీ తోటి ఉద్యోగులు అనుకోండి, పై అధికారులు అనుకోండి, మీకు సహకారం లభిస్తుంది. చేసేటువంటి పనుల లోపల మీకు మీ పేరు ప్రతిష్టలు వచ్చి ఒక ప్రమోషన్స్ లేదా క్యాష్ అవార్డు రివార్డు కూడా మీరు పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వీసా లాంటి సంప్రాప్తమవుతాయి. విదేశాల్లో ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ఈ వారమంతా కొంత శుభాలు ఎక్కువగా ఉంటాయి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే ఇంకా శుభ పరిణామాలు పెరిగి చెడు తగ్గుతుందని చెప్పడమైనది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. గురువు పంచమస్థాన శుభుడు కనుక మీరు అనుకున్న పనులన్నీ కొంత వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. చేసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరము. చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందిగా ఉంటుంది. చేసేటువంటి పనుల లోపల కొంత తప్పుపోయేటట్టుగా ఉంటుంది. కనుక మీరు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. చేసేటప్పుడు మీ వృత్తి నిర్వహణ లోపల, మీ ఉద్యోగ నిర్వహణ లోపల కొంత సమయం కేటాయించాలి. మనసు నిలకడగా ఉంచి పని చేయాలి. తప్పులు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక పై యాజమాన్యం అనుకోండి, మీ అధికారులు అనుకోండి, కొంత మాటలు పడేటట్టుగా ఉంటుంది. కనుక కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని వ్యవహరించాలి. చేసేటువంటి పనుల లోపల మీకు కొంత లాభసాటిగా వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. స్థిరాస్తుల విషయం లోపల కొనుగోలు అనేటువంటి ప్లాన్లు వేస్తుంటారు. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు పొందేటట్టుగా ఉంటాయి. వీసా లాంటి ప్రయత్నం చేసేవారికి కొంత ఆనుకూల్యత లభిస్తుంది. కొంత ప్రయత్నం చేయండి. ప్రయత్నం లోపం లేకుండా చేస్తే ఒకసారి కాకుండా రెండోసారి కూడా సఫలీకృతమవుతారు. అవివాహితులకు కూడా కొంతమేరకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ వారమంతా ఎక్కువగా శుభ పరిణామాలు ఉంటాయి.
శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా శివార్చన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. కొంత చెడు ఫలితాలు తగ్గి శుభ పరిణామాలు పెంపొందుతాయని చెప్పి తెలియజేయడమైనది. స్వస్తి.